మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనములండి. బాప్తిజం ఇచ్చు యోహాను మరియు యూదా ఇస్కరియోతు వీరి జీవితాలు గమనించినప్పుడు మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. బాప్తిజం ఇచ్చు యోహాను ఒకవైపు సువార్త ప్రకటిస్తున్నాడు, యూదా ఇస్కరియోతు ఒకవైపు మిరాకిల్స్, స్వస్థతలు, దయ్యాలు వెళ్ళగొట్టడం ఇలాంటివి చేస్తున్నాడు. చూసిన జనాల్లో కొంతమంది ఈ విధంగా అనుకోవచ్చు, యూదా ఇస్కరియోతు ఆయన దయ్యాన్ని వెళ్ళగొడతాడు, ఆయన స్వస్థతలు చేస్తున్నాడు కాబట్టి ఆయన క్రీస్తు సంబంధి అనుకోవచ్చు. ఇటు యోహాను చూసినప్పుడు ఇతను ఏమీ స్వస్థతలు చేయట్లేదు, మిరాకిల్స్ ఏం చేయట్లేదు, కేవలం సువార్త మాత్రమే ప్రకటిస్తున్నాడు కాబట్టి ఇతనిలో దేవుని శక్తి లేదు అని కూడా అనుకోవచ్చు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఆ విధంగా ఉన్నారండి. మిరాకిల్స్, స్వస్థతలు పెట్టి ఎవరైతే మోసాలు చేస్తున్నారో వాళ్ళనే దేవుని పిల్లలు అనుకోవడము, ఆ అబద్ధ బోధకులనే దేవుని సేవలు అనుకోవడం, ఎవరైతే వాక్యానుసారంగా సువార్తను ప్రకటిస్తున్నారో వాళ్ళని చూసి వీరిలో దేవుని శక్తి లేదని అనుకోవడం. ఈ విధంగా అప్పట్లో జనాలు ఏ విధంగా మోసపోయారో ఇప్పుడు కూడా జనాలు ఆ విధంగానే మోసపోతున్నారు. ఈరోజు చాలామంది యూదా ఇస్కరియోతు అలాంటి వాళ్ళు చూసి వాళ్ళు దేవుని సేవకులు అనుకుంటున్నారు. ఉదాహరణకి బెల్లంపల్లి ప్రవీణ్, జయశనం శ్యామ్ కిషోర్, సామ్యుల్ పట్ట, పాల్దిన, వీళ్ళందరూ ఎక్కువ అద్భుతాల మీదనే అండి. పైకి మాత్రము ఇవి కాదని చెప్తారు కానీ ఆ పబ్లిసిటీ, ఆ ప్రమోషన్ ఇవన్నీ కూడా ఈ స్వస్థతల మీద వీటి మీదే చేస్తుంటారు. మరొకవైపు సతీష్ కుమార్ లాంటి వాళ్ళు మేము అవి చేయట్లేదు అంటూనే మరొక విధంగా దోచుకుంటారు ఆశీర్వాదాల పేరు. వీళ్ళందరూ యూదా ఇస్కరియోతులు. వీళ్ళు జనాలకి తప్పుడు గాస్పెల్ చెప్తూ వీళ్ళు మోసం చేసుకోవడం కాకుండా జనాలను మోసం చేస్తున్నారు. ఎవరైతే వాక్యాన్ని స్వార్థపరిచి ఇప్పుడు స్వస్థతలు అండి, వాక్యాన్ని స్థిరపరచడం ఇచ్చాడు, స్వస్థత ఎవరు రక్షింపడరు, సువార్త రక్షింపడతారు, స్వస్థత జరగకపోవచ్చు కానీ నిజమైన రక్షణ, నిజమైన మిరాకిల్ అనేది ఒక వ్యక్తి రక్షణకు రావడం అనేది ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళని ఏ విధంగా ఆ రోజులో జాన్ ద బాప్టిస్ట్ని చూశారో ఆ విధంగా చూస్తున్నారు. విచ్ ఈజ్ రియల్లీ సాడ్. చాలా బాధ అనిపిస్తుంది చూసినప్పుడు. జాన్ ద బాప్టిస్ట్ యొక్క మినిస్ట్రీ చాలా తక్కువ కాలం కానీ వాక్యానుసారంగా చేశాడు. ఈరోజు చాలామంది మినిస్ట్రీ కొన్ని 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉంటారు కానీ వాక్యానుసారంగా ఉండవు. అఫ్కోర్స్ మినిస్ట్రీ యొక్క టైం పీరియడ్ బట్టి కాదు కానీ వాళ్ళు చేస్తున్న వాక్యానుసారమా కాదనేది తీసుకోవాలి మనము. దట్ ఈజ్ ఆ విధంగా మనం తీసుకోవాలి. ఇక్కడ చూస్తే మనము జాన్ ద బాప్టిస్ట్ లాంటి వాళ్ళందరినీ వారిలో పశుత్వం లేడని చెప్తుంటారు. ఎవరు ఈ మిరాకిల్స్ స్వస్థతలు వెంటబడేవాళ్ళు. చాలా బాధ అనిపిస్తుంటాయి ఇవన్నీ చూసినప్పుడు. కాబట్టి వాక్యానుసారంగా ఆలోచన, మిరాకిల్స్ కనీసం యూదా ఇస్కరియోతు నిజమైన మిరాకిల్ చేశాడు భూమి మీద ఉన్నప్పుడు, కానీ ఇక్కడ ఫేక్ మిరాకిల్ చేస్తున్న జనాల్ని ఈ ఇస్కరియోతులు డబ్బుల కొరకు వాళ్ళని మోసం చేస్తున్నారు. కాబట్టి ప్రతిదీ వాక్య పిల్లలు పరిశీలించండి. చూడండి, జాన్ ద బాప్టిస్ట్ ఎంత గొప్ప పరిచయం అంటే తక్కువ కాలం అయినప్పటికీ ఆయన యేసుప్రభుకున్న 12 మంది అపోస్తుల్లో 2 అపోస్తులను ఇచ్చింది ఎవరండి? శిష్యులను ఇచ్చింది ఎవరండి? జాన్ ద బాప్టిస్టే, యోహాను మరియు అంద్రేయ. సో ఆయన పరిచయం చాలా అద్భుతంగా చేశాడు. కానీ ఈ కార్పొరేట్ పాస్టర్స్ అందరూ అది వన్ మ్యాన్ షో, ఫ్యామిలీ షోనే అది. దే హ్యావ్ నో ప్యాషన్ ఫర్ ద లార్డ్, ఆల్ దట్ దే కేర్ మనీ. వాళ్ళకి కావాల్సిన మనీ ఈ జనాలకి దురద చేయడం కాబట్టి వాళ్ళకి అనుకూలంగా బదులు చేసి వాళ్ళు మోసం చేయడం. కాబట్టి ఈరోజు చాలామంది యోహానులాగా ఎవరైతే నిజమైన స్వార్థ ప్రకటిస్తున్నారో అలాంటి వాళ్ళని గుర్తించట్లేదు. స్వస్థత పేట ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళు నిజమైన సేవకులు అనుకుంటూ వాళ్ళ వెంబడి వెళ్తున్నారు. కాబట్టి ఆలోచించండి. ఈ స్వస్థత సభలు అంటూ వీటి గురించి చెప్పి వాళ్ళందరూ పబ్లిక్గా ప్రమోట్ చేస్తూ అట్లా చేయలేదు. బైబిల్లో ఒక సెట్టింగ్ వేసేసి పబ్లిక్గా డ్రామా చేస్తూ అలా చేయలేదు. వీళ్ళు ఆ విధంగా చేస్తూ ఆచారం వచ్చిన వాటి గురించే బోధిస్తారు, స్వస్థతల గురించే, ఈ అద్భుతాల గురించే బోధిస్తారు, సభలు పెట్టిన వాటి గురించే బోధిస్తారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి జనాలు కావాలి, అందుకని ఆ విధంగా మోసం చేస్తారు. కానీ జాన్ ద బాప్టిస్ట్ ఆయన చేయలేదు. ఆయన స్వార్థ ప్రకటించాడు. అంటే నిజమైన స్వార్థ మాత్రమే రక్షిస్తున్న విషయం తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన జనాలు యాక్సెప్ట్ చేస్తారని కాదు, దే ప్రీచ్ ద ట్రూ గాస్పెల్. కాబట్టి ఎవరైతే నిజమైన స్వార్థ ప్రకటిస్తున్నారో వారిని వెంబడించండి. వాళ్ళు ప్రతి ఒక్కరి బోధలు వాక్యంలో పరిశీలించండి. అవి మీ ఆత్మలకు క్షేమం కలుగుతుంది. కాబట్టి వాక్యానుసారంగా ఆలోచించండి. ప్రభు కృప మీకు కలుగును గాక.